నిరసనగా జహీరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోల నాగిరెడ్డి కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులకు నిరసనగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. అనంతరం ఉగ్రవాదుల దాడిలో 26 మంది మృతి చెందిన వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ విభాగం రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వసీం, నరేష్, బబ్లు, జిల్లా ప్రధాన కార్యదర్శులు జగదీశ్వర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రతాప్ రెడ్డి, మల్లికార్జున్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ముజామిల్, సుభాష్ యాదవ్, సునీల్ కుమార్, జహీరాబాద్ అసెంబ్లీ కమిటీ ప్రధాన కార్యదర్శులు మోహన్, యువజన కాంగ్రెస్ విభాగం రాష్ట్ర జిల్లా విభాగం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు హిందువులపై దాడి చేయడం, దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు మా రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి వాళ్ళకి సంఘీభావం చెప్తాం. ఈ రోజు కేంద్రంలో మోడీ, అమిత్ షా నిద్రపోతున్నట్టున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో, ఎలక్షన్ కు ముందు జవాన్లకు అట్లయితుంది, ఎలక్షన్ తర్వాత మా హిందువుల పైన పిట్టల్లాగా గాలి చేస్తే వాళ్ళకి ఇంకా చర్యలు ఇప్పటివరకు ఇద్దరికి చంపేసి ఇంకా ముగ్గురు తేలలేదు. వాళ్ళ కఠినంగానే శిక్షించాలి. అదే విధంగా ఆ చనిపోయిన కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షలు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం. అదే విధంగా వాళ్ళ కుటుంబాలకు ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం ఖచ్చితంగా కల్పించాలి. ఈ రోజు మోడీ, అమిత్ షా ఇప్పటికైనా ఇంట్లో పండుకొని ఇచ్చిపెట్టి దయచేసి కేంద్రంలో ఉన్న ప్రతి మెలక ఉండి మా భారతదేశానికి కాపాడాలని కోరుతున్నాం. ధన్యవాదాలు.